హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీరు రీసెంట్గా బాగా వినిపిస్తున్నటువంటి టాపిక్స్ అదేంటి అంటే అమెరికాలో స్టూడెంట్స్ పని అయిపోయింది. అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఎందుకు స్టూడెంట్స్ని ఇలా చేస్తున్నాడు అని ది కైండ్ ఆఫ్ టాపిక్స్ అయితే మీరు వింటూ ఉన్నారు. సో ఈరోజు నేను వీటి గురించి అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. మీకు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మొత్తం వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే దొరుకుతాయని అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా ఫస్ట్ థింగ్, అమెరికాకి 47వ ప్రెసిడెంట్ ట్రంప్. అతని యొక్క నినాదం ఓన్లీ ఒకటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి, అమెరికాని స్వర్ణయుగంలాగా చేయాలి అనేసి. ఆల్రెడీ వీటన్నిటి గురించి నేను లాస్ట్ టైం వీడియోలోనే చెప్పాను. బట్ ఇంకా ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ ట్రంప్ ఇది రెండోసారి అన్నట్టు ఎన్నిక అవ్వడం. అమెరికాలో ఎవరైనా కూడా 2 సార్లు మాత్రమే ఎన్నిక అవ్వగలరు. ఇది అతని లాస్ట్ టైం అన్నట్టు. తను ఇంకా వర్క్ చేయడం ఈ 4 years మాత్రమే వర్క్ చేయగలడు, ఆ తర్వాత ఇంకా వర్క్ చేయలేడు. అతను ఈ 4 years లోపల అతను అమెరికాని ఆల్మోస్ట్ ఎలా అంటే ఇంకా ఎవరు కూడా చేయనంత విధంగా చేయాలి, అమెరికాని మళ్ళీ ఎప్పటిలాగా ఉంచాలి అనేది అతని యొక్క ఉద్దేశం. సో అమెరికాలో ఉన్నటువంటి 2 పార్టీస్ ఉంటాయి కదా, ట్రంప్ రాకుండా ఇంకొక బైడెన్ గవర్నమెంట్ ఉంటుంది. బైడెన్ గవర్నమెంట్ ఏంటంటే అమెరికాలో ఎవరైనా ఓకే వస్తే రాని బతకని అనే టైపు. బట్ ట్రంప్ గవర్నమెంట్ మాత్రం ఓన్లీ కూడా అమెరికన్స్ మాత్రం మంచిగా ఉండాలి అనుకునే టైప్ అన్నట్లు. సో నాకు లాస్ట్ టైం ఒక వీడియో కింద కామెంట్ వచ్చింది, అదేంటే అమెరికాలో సిటిజన్షిప్ వస్తే మన వాళ్ళు కూడా అమెరికన్సే కదా అని చెప్పేసి. అలా కాదు, ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే తాత ముత్తాతల కాలం నుంచి, అంటే ఆల్మోస్ట్ తెల్లతోలు వాళ్ళు ఉంటారు కదా, అలా అనుకోవచ్చు అన్నట్లు. తాత ముత్తాతల కాలం నుంచి ఎవరైతే అమెరికన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం అమెరికన్స్ లాగా అన్నట్లు. సో అలా వాళ్ళకి మాత్రం మంచి ప్రియారిటీ ఉండాలి, వాళ్ళకి మంచిగా ఉండాలి అని చెప్పేసి. అందులో తప్పేమీ రాదు, ఎందుకంటే ఎవరి కంట్రీ వాళ్ళైనా కూడా మెయిన్ చూసుకోవాల్సింది అదే. అది ఇష్టపడే ఆల్మోస్ట్ ట్రంప్ని భారీ మెజారిటీ తోటి గెలిపించారు. ఆల్రెడీ ఆ టైంలో అతను చెప్పింది ఏంటి, మెయిన్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమెరికా నుంచి బయటకు పంపించేస్తాను అని చెప్పేసి చెప్పాడు. అన్న విధంగానే ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అదేంటి మరి స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి, స్టూడెంట్స్ ఏమైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా అని మీరు అనుకోవచ్చు. స్టూడెంట్స్ ఏమీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, వాళ్ళు స్టూడెంట్స్ ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా లీగల్ ఇమిగ్రెంట్సే. వాళ్ళు అమెరికాకి లీగల్గానే వస్తారు, అన్ని డాక్యుమెంట్స్ తోటే వస్తారు. వాళ్ళు ఆల్మోస్ట్ మంచి డిగ్రీ బేస్ మీదనే అమెరికాకి అయితే వస్తారు. వాళ్ళు ఏమి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే కాదు. మరి స్టూడెంట్స్ ఏమి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు కదా, ట్రంప్ ఎందుకు మరి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎందుకు మరి స్టూడెంట్స్ మీద పడ్డారు అని మీరు అనుకోవచ్చు. ట్రంప్ ఏమి కూడా స్టూడెంట్స్ మీద పడలేదు. ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది, ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికీ రానియండి, ఈవెన్ ఇండియాలో ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు, అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ అనేది ఇల్లీగల్. అంటే కాలేజ్లో రాకుండా బయట ఎక్కడా కూడా, వాళ్ళ క్యాంపస్లో రాకుండా బయట ఎక్కడా కూడా పార్ట్ టైం జాబ్స్ అనేవి చేయకూడదు. ఓన్లీ కూడా వాళ్ళకి వారానికి వచ్చేసి 20 గంటలు వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళ కాలేజ్ లోపల వాళ్ళకంటూ ఉంటే కొన్ని వర్క్స్, అవి మాత్రమే చేసుకోవచ్చు. అవి రాకుండా బయట ఎలాంటి వర్క్స్ అయితే చేయకూడదు. అది ట్రంప్ గవర్నమెంట్లో అయినా అదే రూలు, బైడెన్ గవర్నమెంట్లో అయినా అదే రూలు, ఎవరి గవర్నమెంట్లో అయినా అదే రూలు. కానీ బైడెన్ గవర్నమెంట్ ఏంటి అంటే చూసి చూడనట్టు వదిలేస్తుంది. ట్రంప్ గవర్నమెంట్కి అన్నీ తెలుసు, బైడెన్ గవర్నమెంట్కి అన్నీ తెలుసు. ఆల్రెడీ 30 స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు బయట అక్కడిక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో ఇవన్నీ తెలిసినా కూడా చాలా వరకు ఇన్ని రోజులు ఏంటంటే చూసి చూడనట్టు నడిచింది. బట్ ట్రంప్ ఆల్రెడీ లాస్ట్ టైము అతని ఎలక్షన్స్ టైంలో ప్రచారంలోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తరిమేయడంతో పాటు ఆల్రెడీ అమెరికాలో చాలా మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాను అని చెప్పేసి. సో ఇంకా ఈ టైంలోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించడం అనేది జరుగుతూనే ఉంది. మీరు ఆల్రెడీ అమెరికా న్యూస్లలో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆల్రెడీ అసలు చీమల పుట్టల నుంచి చీమలు వచ్చినట్లుగా 100లో 10 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే ఉంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అమెరికాలో నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. ఈవెన్ వేరే ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ చైనా వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉంటే ఓకే పంపించేసేయండి అని చెబుతున్నారంట. సో ఈ టైంలో ఏంటి అంటే ట్రంప్ గవర్నమెంట్లో ఐసీఈ అని చెప్పేసి అయితే ఒకటి వర్క్ చేస్తుంది. ఐసీఈ అంటే ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి ఒక టీం. వీళ్ళు చేసేది ఏంటి అంటే అమెరికాలో రెస్టారెంట్స్ రానివ్వండి, హోటల్స్ రావచ్చు, స్టోర్స్ రానివ్వండి, బార్స్ రానివ్వండి, ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయట ఎలాంటి వర్క్స్ అయితే ఉంటాయో వాటి మీద రైట్స్ జరగడం అన్నట్లు. రైట్స్ జరగడం అంటే వాళ్ళ స్టోర్ లోపలికి వెళ్ళేసి అసలు అక్కడ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ పాస్పోర్ట్ ఏంటి, వీసా ఏంటి, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏంటి, అసలు వాళ్ళు చేసేది లీగల్గానే వాళ్ళు వర్క్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న పర్సన్సా కాదా అని చెప్పేసి చూసి ఎవరైతే ఇల్లీగల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళడం వాళ్ళు చేసే పని. సో మరి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చింది ఏంటి అంటే
ఇలా బయట ఎప్పుడైతే రైట్స్ జరుగుతున్నాయో, స్టూడెంట్స్ కోసం రైట్స్ జరగట్లేవు, ఇండియన్ స్టూడెంట్స్ కోసం రైట్స్ జరగట్లేవు, ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం రైట్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం రైట్స్ జరుగుతూ ఉన్నాయో ఆ టైం లోపల చాలా మంది బయటపడుతున్నారు. అందులోపల స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు. స్టూడెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రాకపోయినా కూడా ఇల్లీగల్ వర్కర్స్, ఈవెన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయినా కూడా అమెరికా దేశానికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా అమెరికా దేశంలోకి వచ్చేసి వాళ్ళు చేసేదేంటి, ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేయడం. అంటే అమెరికాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కడతారు. వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ కట్టారు, ఓన్లీ కూడా డైరెక్ట్ మనీకి వర్క్ చేస్తారు అన్నట్లు. ఇలాగే స్టూడెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాకపోయినా కూడా ఇల్లీగల్ వర్కర్స్ బయట ఇల్లీగల్గా పని చేస్తూ ఉన్నారు అన్నట్లు. సో ఈ రైట్స్ జరుగుతున్న టైంలో చాలా మంది స్టూడెంట్స్ కూడా దొరకడం, ఐసీ వాళ్ళు ఏం స్టూడెంట్స్ కోసం రావట్లా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్టుకోవడం కోసం వస్తున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా దొరకడం అనేది ఇప్పుడు జరుగుతున్న టైం. ఇప్పుడు అదే అన్నట్టు జరిగేది. ఆ టైంలో ఇప్పుడు నీకు ఒక స్టోర్కి వెళ్ళాడు, ఒక ఇండియన్ స్టోర్ ఏదో ఒక స్టోర్కి వెళ్ళారు, అట్లా స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ వీసా డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు. నువ్వు ఏ వీసా మీద వచ్చావు, F1 వీసా మీద. ఓకే మరి నువ్వు F1 వీసా మీద వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నావు, అసలు నువ్వు వర్క్ చేయకూడదు కదా, నువ్వు నీ కాలేజ్లోనే కదా వర్క్ చేయాలి, నీ క్యాంపస్లోనే కదా వర్క్ చేయాలి, అవి రాకుండా నువ్వు ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళని పట్టుకోవడం అన్నట్లు. అండ్ ఈ ఐసీఈ అనే దానికి నార్మల్ ఒక వెబ్సైట్ లాంటిది కూడా ఉంది. ఎవరైనా ఇప్పుడు అమెరికన్స్ ఎవరైనా చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎవరైనా వర్క్ చేసే చూస్తున్నారు, వాళ్ళు వెళ్ళేసి డైరెక్ట్ వాళ్ళ కంప్లైంట్ చేయొచ్చు అన్నట్లు, ఇలా పలానా స్టోర్ లోపల వర్క్ చేయడం చూస్తున్నాము ఇల్లీగల్గా, మాకు ఎందుకో వాళ్ళ మీద డౌట్ ఉంది. డైరెక్ట్ ఐసీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద రైడ్ చేసేస్తారు. ఆ టైంలో దొరికామా ఖతమైందా, వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్తున్నారు, చూస్తున్నారు కదా మీరు వీడియోస్లలో. సో అలా ఉంటుంది. చాలా వరకు కూడా ఎవరైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వాళ్ళైతే మానేస్తున్నారు చాలా మంది. కానీ ఇంత కొంతమంది లేదు మా దగ్గరికి వస్తారా, మమ్మల్ని పట్టుకుంటారా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరికి రాకపోయినా కూడా ఇన్ కేస్ ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నా కూడా మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ లోపలనే ఎవరైనా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, అది కూడా చెప్పలేము. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీలో చాలా మంది అనుకోవచ్చు ఎందుకు భారతీయ స్టూడెంట్స్ మీదనే పడ్డారు. వాళ్ళు ఏం భారతీయుల స్టూడెంట్స్ మీద పడలేదు. ఈవెన్ అక్కడ మెక్సికన్ స్టూడెంట్ ఉన్నా డిపోర్ట్ అవ్వాల్సిందే, వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఈవెన్ చైనా వాళ్ళు ఉండనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ కంట్రీ వాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరి మీద అది జరుగుతూనే ఉంది. అది జరిగినప్పుడు దొరికితే అందులో ఇండియన్స్ ఉంటాయి, ఇండియన్స్ మెక్సికన్స్ ఉంటాయి, మెక్సికన్స్ ఎవరున్నా కూడా తిరిగి వాళ్ళ దేశానికి అయితే వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళని డిపోర్ట్ చేయాల్సిందే. సో ఇది అనేది రూల్ అన్నట్లు. ఇది జరుగుతుంది ప్రజెంట్ మీరు రెగ్యులర్గా చూస్తున్నది. సో ఏం భారతీయ స్టూడెంట్స్ల మీద ఇన్సిడెంట్స్ ఏం జరగట్లేవు. అండ్ ఎవరైతే పార్ట్ టైంగా ఇల్లీగల్గా బయట వర్క్ చేస్తూ ఉన్నారో సడన్గా రైట్స్ జరిగినప్పుడు వాళ్ళు అక్కడ దొరికితే వాళ్ళ మీద మాత్రం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది అన్నట్లు. అండ్ నేను నార్మల్గా చూసాను మన ఇండియన్స్ కూడా కొంతమంది దొరికారు అని చెప్పేసి, బట్ అది ఎంతవరకు కన్ఫర్మ్ అనేది తెలియదు. కానీ సో ఎవరైనా కూడా పార్ట్ టైం జాబ్స్ చేయాలి అనుకునే వాళ్ళైతే మానేయండి. ఆల్మోస్ట్ చాలా మంది మానేసినా కూడా నెక్స్ట్ తిన్న అమెరికాకి ఇలా బార్డర్స్ క్రాస్ చేసి, అంటే మెక్సికన్ బార్డర్ కానివ్వండి, ఈవెన్ కెనడా నుంచి కానివ్వండి, ఇలా రాకుండా చాలా మంది ఏంటి అంటే విజిటర్ల లాగా అమెరికాకి వచ్చేసి ఇక్కడే ఉండిపోయే వాళ్ళు. అండ్ నార్మల్గా విజిటర్ల లాగా అంటే ఇక్కడ అమెరికాలో వాళ్ళు ఎవరు లేకున్నా కూడా నార్మల్గా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని వచ్చేసి ఇక్కడే ఉంటున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ టూరిజం మీద అమెరికాకి వచ్చేసి మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోకుండా ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అమెరికాలో. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పట్టుకొని ఇంకా తిరిగి వాళ్ళ కంట్రీకి పంపించాలి అని చెప్పేసి. నార్మల్గా మీరు మొన్న చూశారు కదా న్యూస్లోనే 18,000 వరకు మన ఇండియన్స్ని దొరికారు అని చెప్పేసి. వాళ్ళేం స్టూడెంట్స్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అంటే ఇలా విజిటర్ల లాగానే వచ్చారా, లేదు అంటే మెక్సికన్ బార్డర్స్ నుంచి వచ్చారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలా వచ్చారో తెలియదు. కానీ అమెరికాకి అలా వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నట్లు వాళ్ళందరూ కూడా. అంతవరకు ఎందుకు రీసెంట్గా కూడా చాలా మంది గుజరాతీలు, పంజాబీలు ఇంకా రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారంట ఇల్లీగల్గా అమెరికాకి. సో ఆల్రెడీ ట్రంప్ యొక్క నినాదం అదే కదా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రానివద్దు అని చెప్పేసి. సో వీళ్ళ వలన మెయిన్గా జరిగేది ఏంటి అంటే అమెరికాలో నిరుద్యోగం ఎక్కువైపోతుంది. ఎవరైతే ప్రాపర్గా ట్యాక్స్లు కడుతున్నారో, ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేటటువంటి జాబ్స్ అనేది మొత్తం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వలన పోతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ లోపల నాకు $15 నుంచి $16 ఇస్తున్నారు. సో నేను రాకుండా ఇంకొక పర్సన్ వచ్చారు, వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, నేను ఒక $8 నీకు పని చేస్తాను అంటే షాప్ వాళ్ళకి కూడా మంచిది కదా, డబల్ ఇన్కమ్ అన్నట్లు. అంటే ఆల్మోస్ట్ డబల్ ఇవ్వాల్సిన చోట సింగిల్ పేమెంట్కి వచ్చేస్తున్నప్పుడు షాప్ వాళ్ళకి కూడా బెటర్ కాబట్టి ఎక్కువ వాళ్ళని రిట్వీట్ చేసుకుంటున్నారు. ఇలా అమెరికాకి మిలియన్ల మెంబర్స్ నార్మల్గా, అంటే మన ఇండియన్స్ కాదు,
అన్ని వేరే ఇతర కంట్రీలు అన్నిటి నుంచి కనిపిస్తే కొన్ని మిలియన్స్ మెంబర్స్ అమెరికాకు వస్తూ ఉన్నారు. సో వీళ్ళు వచ్చేయడం వలన నార్మల్గా ప్రాపర్గా ఉన్నటువంటి ట్యాక్స్లు మంచిగా కడుతూ అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్స్ లేకుండా అవుతున్నాయి. మన స్టూడెంట్స్ వల్ల అని కాదు, కానీ ఇలా ఎవరైతే ఇల్లీగల్గా అమెరికాకు వచ్చారో వాళ్ళ వలన అమెరికాలో చాలా వరకు జాబ్స్ పోతున్నాయి. అమెరికాకి నిరుద్యోగం ఎక్కువైంది. సో అది ఉండకుండా ఉండాలి అని చెప్పేసి ట్రంప్ యొక్క నినాదం. ఆల్రెడీ ట్రంప్ పార్టీ యొక్క నినాదం కూడా అంతే. ఓన్లీ ఫస్ట్ అమెరికన్స్ సర్వే అవ్వాలి, ఫస్ట్ అమెరికన్స్ గ్రేట్గా ఉండాలి అని చెప్పేసి. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు అనుకోవచ్చు ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, లేదు అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకే ఎఫెక్ట్ అంటే వాళ్ళకని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపెండెన్సీ వీసా మీద అమెరికాకు వచ్చాను. సో నాకు ఈఐడి అనేది ఒకటి ఉండాలి, అంటే వర్క్ ఆథరైజేషన్ ఉండాలి. సో నేను అలా రాకుండా ఎక్కడో వర్క్ చేస్తున్నాను, సడన్ ఐసీ వాళ్ళు వచ్చారు, నన్ను అడుగుతారు నువ్వు ఎలా వచ్చావు, ఇలా డిపెండెన్సీ నీకు వర్క్ ఆథరైజేషన్ ఉందా? నాకేం వర్క్ ఆథరైజేషన్ లేదు, అసలు నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావు, ఎలా వర్క్ చేస్తున్నావు ఇక్కడ, అసలు నేను ఎవరు రిక్రూట్ చేస్తున్నారు, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. సో నన్ను డిపోర్ట్ చేయడము చేస్తారు, లేదు అని అంటే కోర్టులో హాజరుపరచవచ్చు, లేదు అంటే మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా కూడా జరగవచ్చు అన్నట్లు. సో ఓన్లీ స్టూడెంట్స్ అనే రాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని రాదు, ఎవరైతే అమెరికాలో వర్క్ పర్మిట్ ఆథరైజేషన్ లేకుండా వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఎఫెక్ట్నే ఇస్తుంది. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ అని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో ఎవరైనా అమెరికాలో వర్క్ పర్మిషన్ లేకుండా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది అన్నట్టు. ఇది నాట్ ఓన్లీ వర్క్ ఆథరైజేషన్ అని కాదు, అసలు నువ్వు వచ్చిన వీసాకి నువ్వు చేసే వర్క్కి సరిపోతుందా లేదా అనేది కూడా మ్యాటరే అన్నట్లు. నువ్వు ఏదో వీసా మీద ఇట్లా వచ్చేసి నువ్వు ఇంకేదో వర్క్ చేస్తున్నట్లు రాదు కదా. ఇప్పుడు నువ్వు ఏదో జాబ్ ఉందని చూపించేసి అమెరికాకు వచ్చేసి నీకు నచ్చినట్లు ఎక్కడో వర్క్ చేయడం కూడా రాదన్నట్లు. సో నువ్వు ఏ వీసా మీద అయితే అమెరికాకు వచ్చావో ఆ వర్కే చేస్తూ ఉండాలన్నట్లు. ఇవన్నీ కూడా దీనికి అప్లికేబుల్ అయ్యాయి అన్నట్లు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, అయ్యో మాకు అసలు జాబ్ దొరకట్లేదు, మాకు వర్క్ దొరకట్లేదు బయట, మా ఫ్రెండ్కి అయితే మంచిగా వర్క్ దొరికింది అంటే వాళ్ళు కాలేజ్లో అన్నది బయట అయినా కూడా వాళ్ళకి మంచి వర్క్ దొరికింది, నాకు దొరకట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు అస్సలు ఫీల్ అవుతండి. ఎవరికైతే వర్క్ దొరకలేదో ఇన్ని రోజులు వాళ్ళు చాలా అదృష్టవంతులు. నార్మల్ ఇప్పుడు జరిగేటటువంటి రైట్స్ లోపల ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళే కాకుండా అక్కడ ఏంటి అంటే ఐసీయూ వాళ్ళు ఆల్రెడీ ట్రాకింగ్ కూడా, అంటే ఆల్రెడీ అసలు ఎవరెవరు వర్క్ చేశారు అనే ట్రాకింగ్ కూడా తీస్తున్నారంట. అంటే ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో ఎవరైతే డైరెక్ట్ క్యాష్కి వర్క్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీస్తున్నారు అని చెప్పేసి అయితే న్యూస్లో చూస్తున్నాం మనం. సో ఎవరు కూడా మాకు వర్క్ దొరకలేదు అని చెప్పేసి అయితే ఎలాంటి బాధపడకండి. న్యూగా ఎవరైనా ఇండియా నుంచి వస్తున్నారు అని అనుకున్నా కూడా అమెరికాలో మీరు సర్వే అవ్వాలి అని అనుకుంటే డబ్బు లేకుండా అసలు అయ్యే పనే రాదు. మీరు సుమారుగా నెలకి ఇండియా నుంచి 50 నుండి 60 వేలు మీరు పంపగలరు అనే ధైర్యం మీకు ఉన్నట్లయితేనే అమెరికాకి రండి. మిమ్మల్ని ఏమి ఎవరు కొట్టట్లేదు కదా, అమెరికాకి రండి అని కూడా మిమ్మల్ని ఎవరు అడగట్లేరు. సో మీ ఫినాన్షియల్ స్టేటస్ని చూసుకొని అమెరికా అనేది చాలా డబ్బుతో కూడుకున్నది అన్నట్లు. అంటే నువ్వు ఇక్కడ సర్వే అవ్వాలి అన్న, సస్టైన్ అవ్వాలి అన్న, వన్స్ నీ జాబ్ వచ్చింది అనుకోండి నీకు అంత మంచి అమౌంట్ వస్తుంది, అది రాదు అని అనలేము. కానీ నువ్వు జాబ్ వచ్చే వరకు నువ్వు సర్వే అవ్వాలి అంటే నీ దగ్గర చాలా మంచి అమౌంట్ అయితే ఉండాలి. అమెరికన్ గవర్నమెంట్ కూడా మీరు ఏం అనడానికి లేదు, ఎందుకంటే నీకేం పార్ట్ టైం జాబ్ చూపిస్తానని వాళ్ళేమో అగ్రిమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు ఆల్రెడీ చూపించేటప్పుడే నువ్వు ఫినాన్షియల్గా బాగున్నాను, నేను ఫినాన్షియల్గా అమెరికాలో చదువుకునేంత డబ్బు నా దగ్గర ఉందని నువ్వు చూపిస్తావు. అవి తప్పు అన్నట్లే కదా. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మా లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి, ఇవన్నీ అడగడానికి అసలు మనకి ఆస్కారం కూడా లేదు. సో వచ్చేవాళ్ళు కూడా మనం ఫినాన్షియల్గా మంచిగా ఉంటే రండి, లేకపోతే మనల్ని అడిగేటోడు ఎవడు లేడు నువ్వు ఎందుకు అమెరికాకి వెళ్ళలేదు అని చెప్పేసి. సో ఒకరిని చూసి ఒకరు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు, అవి కూడా చూస్తున్నాను. అండ్ నేను ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే మీరు భయపడతారు, ఇంకా వద్దులేండి అని. సో మీరంటే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. బాయ్ బాయ్.